గైస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణీస్ కిచెన్. ఈరోజు వెనిలా స్పాంజ్ కేక్ చేయబోతున్నాను వితౌట్ బటర్ అండ్ బీటర్. మిక్సీలో ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. 1 కప్ ఆఫ్ మైదా వేసుకోవాలి, టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కప్ షుగర్ తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇందులోకి 1/3 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులోకి 3 ఎగ్స్ యాడ్ చేసుకోండి. 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ 3 ఎగ్స్ వేసుకుంటే కేక్ అనేది కొంచెం స్పాంజినెస్గా వస్తుంది. టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న మైదాలోకి ఇప్పుడు చేసిన ఫైన్ పేస్ట్ను వేసి మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం సాఫ్ట్గా ప్యాటర్న్ అనేది వచ్చే వరకు. స్పాచులా లేకపోతే విస్కర్తో కూడా మంచిగా మిక్స్ చేసుకోవచ్చండి. కంటెస్టెన్స్ వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. స్పాచులా ఆర్ విస్కర్తో మంచిగా సాఫ్ట్గా వచ్చే వరకు మిక్స్ చేసుకొని, నా దగ్గర చాకో చిప్స్ ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు టూటీ ఫ్రూటీస్ ఆర్ చాకో చిప్స్. కానీ ఇలా ఒక బౌల్కి బటర్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి అందులో మనం చేసుకున్న మొత్తం మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా వేసి ఎయిర్ బబుల్స్ లేకుండా గట్టిగా ట్యాప్ చేయాలి. మౌల్డ్ పెట్టే ముందుగా ఒక 5 minutes ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసుకున్నాక మనం చేసిన మౌల్డ్ తీసుకెళ్ళి పెట్టేసి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టేయాలి. 30 to 40 minutes సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఆవిరిపోకుండా ఉన్నాక నైఫ్ తీసుకొని మధ్యలో కొంచెం ఇలా స్టిక్ చేసి చూసాక అంటుకోకుండా ఉంటే మన స్పాంజ్ కేక్ రెడీ అయిపోయినట్టేనండి. ఈజీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.